హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ మన ఫోన్లో ఉంటే మన ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన చిన్న చిన్న రిపేర్స్ మన సొంతంగా మనమే చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అనేవి డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా మారాయి. ప్రతి ఇంట్లో కూడా ఫోన్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్నీ ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో వీటికి చిన్న చిన్న రిపేర్స్ రావడం సహజం. మనం ప్రతిసారి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా కొంతమంది టెక్నీషియన్స్ అయితే చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా కూడా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఇది సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం కాకుండా వేరే రిపేర్లు, కొత్త రిపేర్లు కూడా కారణం అవుతున్నారు. ఇలాంటి సమయంలో మన సొంతంగా చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడం చాలా మంచిది. మేజర్ ప్రాబ్లం అయితే మనం చేసుకోలేం, కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీకు వచ్చిన ప్రాబ్లం బట్టి మీరు మేజర్ ఆర్ మైనర్ ప్రాబ్లమ్ అని మీరు తెలుసుకోవచ్చు. మీరు సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. కానీ ఇంతవరకు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియో చూస్తే గనక మీరు వాల్యూమ్ బటన్ని కేవలం సౌండ్ తగ్గించడానికి, పెంచడానికే కాకుండా వేరే పర్పస్ కూడా ఎలా యూజ్ చేయొచ్చో తెలుస్తుంది. ఈవెన్ మీ ఫోన్ లాక్ చేసి ఉన్నా కానీ మీరు క్విక్ ఫోటో తీయొచ్చు, లేదా అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు, మ్యూజిక్ ప్లే చేయొచ్చు, ఇలాంటి వేరే టాస్క్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఆ వీడియో తప్పకుండా చూడండి. మొబైల్లో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి టైటిల్ పక్కన చిన్న యారో కనిపిస్తుంది. ఈ యారో పైన క్లిక్ చేసినట్టయితే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్ లో మీకు ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ తో పాటు ఏవైనా లింక్స్ ఉంటే అవి బ్లూ కలర్ లో కనిపిస్తాయి. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే కంటెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ పై క్లిక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో ఏముందో కూడా చూడొచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మనం ప్లే స్టోర్ నుంచి iFixit అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయాలి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, iFixit రిపేర్ మాన్యువల్ అని ఉంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు సేమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వనట్టయితే ఇక్కడ మెనూ బటన్ పైన క్లిక్ చేయండి. బ్రౌజ్ డివైసెస్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ వస్తాయి. ఎలక్ట్రానిక్స్, గేమ్ కన్సోల్, హౌస్ హోల్డ్, మ్యాక్, మీడియా ప్లేయర్, పీసీ, ఫోన్, ఇలా చాలా ఉన్నాయి. ఇందులోంచి మనం ఈరోజు ఫోన్ సెలెక్ట్ చేద్దాం. ఫోన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ కేటగిరీస్ వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్, విండోస్ ఫోన్ ఇలా ఉన్నాయి. నేను యాపిల్ ఐఫోన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, యాపిల్ ఐఫోన్కి సంబంధించిన మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలోంచి ఏదైనా మోడల్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు iPhone 6 Plus సెలెక్ట్ చేశాను. ఇక్కడ గైడ్స్ అని ఉంది టైటిల్. ఇక్కడ మీరు కింద గమనిస్తే మనకు వచ్చిన ప్రాబ్లం బట్టి ఇక్కడ మనం గైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను LCD స్క్రీన్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇంట్రడక్షన్లో టైటిల్ అది వస్తుంది. డిఫికల్టీ లెవెల్ కూడా చూపిస్తారనమాట. అంటే ఇది ఈజీగా అవుతుందా, చాలా కష్టంగా ఉంటుందా అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్క్రీన్ ని స్లైడ్ చేసినట్టయితే రిక్వైర్డ్ టూల్స్ చూపిస్తుంది. అంటే మనం ఈ పర్టికులర్ రిపేర్ చేయడానికి మనకి ఎలాంటి టూల్స్ కావాలి అని. కానీ ఇక్కడ టూల్ నేమ్ చూసిన తర్వాత అదేంటో మీకు తెలియనట్టయితే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ టూల్కి సంబంధించిన ఫొటోస్, డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ స్లైడ్ చేస్తే మనకి గైడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టెప్ 1 అని ఉంది, అలాగే నెక్స్ట్ స్టెప్. ఒక్కొక్క స్క్రీన్ స్లైడ్ చేస్తూ ఉంటే మనకి ఈ LCD స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, ఏం చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. మీకు ఏ పార్ట్స్ ఓపెన్ చేయాలి, ఎక్కడైనా రిబ్బన్స్ ఉంటే అవి ఎలా ఓపెన్ చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఐఫోన్ అనే కాదు, మీరు ఏ ఫోన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బ్రౌజ్ డివైసెస్ పై క్లిక్ చేయండి, ఫోన్ సెలెక్ట్ చేయండి, ఆండ్రాయిడ్ ఫోన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీ ఫోన్ బ్రాండ్ని బట్టి, మోడల్ని బట్టి ఫోన్ సెలెక్ట్ చేయండి. కావాల్సిన గైడ్ ఎంచుకోండి. అంటే మీరు బ్యాటరీ మారుద్దాం అనుకుంటున్నారా, స్క్రీన్ మారుద్దాం అనుకుంటున్నారా, స్పీకర్ మారుద్దాం అనుకుంటున్నారా, వీటన్నిటిలోంచి మీకు నచ్చిన గైడ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న ప్రొసీజర్ ఫాలో అయితే ఈజీగా మీరు సొంతంగా ఫోన్ ని రిపేర్ చేసుకోవచ్చు. మీరు గైడ్ కంప్లీట్గా చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీకు మీరుగానే చేసుకోవచ్చు, లేదా టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం ఫోన్స్ మాత్రమే కాదు, ముందుగా చూసినట్టు గేమ్ కన్సోల్స్, ఎలక్ట్రానిక్స్, మీడియా ప్లేయర్స్, పీసీ, ఏవైనా సరే మనంగా సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.